సంవత్సరం కాలం అయింది. నందిగామ నియోజకవర్గంలో కేసులు కాదు, వ్యాపారస్తుల మీద తప్పుడు కేసులు, డబ్బులు వసూలు చేశారు. ఇసుక దంద, క్వారీలు దంద, చక్కెర దంద, ప్రతి ఒక్కటి గారా ఈరోజు వాటాల కోసం ఎమ్మెల్యేకి కొట్టుకునే పరిస్థితి ఈరోజు మేమే చెప్పట్లా, ఓపెన్ సీక్రెట్ ఇది. ఇసుక దగ్గర, లిక్కర్ దగ్గర పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, నియోజకవర్గ ఎమ్మెల్యేకి కానివ్వండి, వాటాలు విషయం ప్రతి ఒక్కరి గారు మాట్లాడారు. ఇంకో పక్క మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవి నెరవేరుస్తారు. కాబట్టి ప్రజానికం దృష్టి ఏదో రకంగా మళ్లించాలని చెప్పిన ఉద్దేశంతో ఎలాంటి చిల్లర రాజకీయాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేస్తే, రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పగలగొడితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే, ఆయన బొమ్మ పగలగొడితే ఏమవుతుంది? ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆ పేరు మీరు చెరపలేరు కదా. ఇంకెన్ని సంవత్సరాలు మీ ఆటలో? మహా అయితే తిప్పి కొడితే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ ఆ రోజు ఏంటి మీ పరిస్థితి? కూటమి నాయకులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మిగిలిన రెవెన్యూ కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఆ రోజు ఏంటి మీ పరిస్థితి అని ఎప్పుడు మీరు ఆలోచించారా? చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. విషయం వాళ్ళందరూ వదిలే ప్రసక్తే లేదు. ఎవ్వరంగా వదలం. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఈ రోజు మా రాజశేఖర రెడ్డి గారు చూస్తే బాధ అనిపించింది. చెయ్యి దిగుతుంది, మొహం పాటంతా గారు డ్యామేజ్ అయింది. ఏ విధంగా అయితే మా నాయకుడు విగ్రహాన్ని మీరు అవమానపరిచారో దానికి 10 రెట్లు బాధ అధికారులు, కూటమి నాయకులు మీ అధికారులు బాధ మీరు పడతారనే విషయం అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నందిగామ నియోజకవర్గం 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. ఈరోజు రేపన్ని రోజు నిజంగా మీరు చేసే ఇలాంటి చిల్లర పనులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని, ఏ ప్రదేశంలో అయితే మీరు విగ్రహం తీశారో ఆ ప్రదేశంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విగ్రహం ఇచ్చే బాధ్యత మాది అని చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడి